అందరికీ నమస్తే అండి. తెలంగాణలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అలియాస్ టీఆర్ఎస్ పార్టీ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని అక్కడ పోలీసులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దాదాపుగా నిర్ధారించారు. వాళ్ళు ఎటువంటి ఎక్విప్మెంట్స్ వాడారు, ఎక్కడి నుంచి ఆ ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చారు, అందులో ఏ ఏ వ్యక్తులు పాల్గొన్నారు, ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేశారు, ఆ ట్యాప్ చేసిన ఫోన్లు ఎవరు విన్నారు, ఎవరికి పంపించారు, ఇవన్నీ కూడా దాదాపుగా తెలంగాణ పోలీసులు కనిపెట్టారు. రేపు మాపు కోర్టుకు కూడా పూర్తి స్థాయి రిపోర్ట్ ఇస్తారు. అయితే దీనిలో తాజాగా బయటకు వచ్చిన అంశం ఏంటంటే తెలంగాణలోనే ఈ ఫోన్ ట్యాపింగ్లోనే ఆంధ్రప్రదేశ్కు చెందిన చాలామంది నాయకుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు అనే విషయం ఇప్పుడు తాజాగా బయటకు వచ్చింది. నిన్నటి నుంచి వైఎస్ షర్మిల గారి ఫోన్ ట్యాప్ చేసి ఆ రికార్డ్స్ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పంపించారని, ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు అండ్ మీడియా పెద్దలు అండ్ కొంతమంది హైకోర్టు జడ్జీల ఫోన్లు కూడా ట్యాప్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్ గారి ద్వారా వచ్చాయి అనేది ఒక పెద్ద అభియోగం అనమాట. అయితే ఇది పూర్తి స్థాయిలో నిర్ధారణ జరగలేదు, కానీ సిట్ అనుమానిస్తోంది. దీని మీద కొంచెం రాబోయే 1 వీక్ 10 డేస్లో క్లారిటీ రాబోతోంది. అయితే ఇదే నిజమైతే మాత్రం నిజంగా కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా కోర్టులో ఎంతవరకు శిక్ష అనుభవిస్తారో తెలియదు, కానీ న్యాయస్థానంలో మాత్రం కొన్ని కఠిన శిక్షలు ఉంటాయి. ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది చట్టవిరుద్ధమైన ప్రక్రియ, రాజ్యాంగ విరుద్ధమైన ప్రక్రియ. రాజ్యాంగంలో రైట్ టు ప్రైవసీ కింద దీనికి కఠిన శిక్షలు ఉంటాయన్నమాట. మన దేశంలో టెలిగ్రాఫ్ యాక్ట్ అని 1885లో ఒక చట్టం వచ్చింది. దాన్ని 1938లో కొన్ని మార్పులు చేర్పులు చేశారు, 1951లో ఇంకొన్ని మార్పులు చేర్పులు చేశారు, 2003 ఆ టైంలో కూడా కొన్ని మార్పులు చేశారు. సో 1885లో వచ్చిన టెలిగ్రాఫ్ చట్టంలో రకరకాల సవరణలు చేసి 2003 ఆ టైంలో ఫైనల్ చేశారు. సో దీని ప్రకారం చూసుకుంటే ఏ పరిస్థితుల్లో ఫోన్ ట్యాప్ చేయొచ్చు, ఫోన్ ట్యాపింగ్కి ఎవరి అనుమతులు ఉండాలి, సో ఫోన్ ట్యాపింగ్ చేస్తే నేరాలు ఏమిటి, అభియోగాలు ఏమిటి అనేది చాలా స్పష్టంగా పేర్కొన్నారు. దీని ప్రకారం ఫోన్ ట్యాపింగ్ కొన్ని సందర్భాల్లో చట్టబద్ధమే. ఆ సందర్భాలు ఏమిటంటే ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టంలో సెక్షన్ 5 ప్రకారం కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని నిర్దిష్ట పరిస్థితుల్లో మాత్రమే ఫోన్ ట్యాపింగ్కు అనుమతిస్తాయి. అవి ఏంటంటే ప్రజా అత్యవసర పరిస్థితులు, అంటే ఎమర్జెన్సీ ఉన్నప్పుడు, దేశంలో ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు వాళ్ళు కొంతమంది వ్యక్తులు ఫోన్లు ట్యాప్ చేయొచ్చు. అలాగే ప్రజా భద్రతకు సంబంధించి ప్రజా భద్రతకు ముప్పు వాటిల్లినప్పుడు, అలాగే దేశ రక్షణకు సంబంధించి దేశ భద్రతకు సంబంధించి ముప్పు ఉందన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు. భారత సార్వభౌమత్వం మరియు సమగ్రత కోసం భంగం కలిగే అవకాశం ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు. విదేశాలతో స్నేహపూర్వక సంబంధాలకు సంబంధించి అంశాలు ఏమైనా చర్చకు వచ్చినప్పుడు ఇతర దేశాలకు సంబంధించిన అంశాల కోసం ఫోన్ ట్యాప్ చేయొచ్చు. ప్రజాశాంతికి సంబంధించి నేరాలను నివారించడానికి లేదా నేరాన్ని ప్రేరేపించకుండా ఉండడానికి ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు. అయితే ఇందులో ఏదో ఒక కారణం అడ్డు పెట్టుకొని ఫోన్ ట్యాపింగ్ చేశారు అని తప్పించుకోవడానికి లేదు. ఈ ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే కొన్ని ఖచ్చితంగా పర్మిషన్స్ కావాలి. కేంద్ర ప్రభుత్వ హోంశాఖ అనుమతులు కూడా కావాలన్నమాట. సో ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే కేంద్ర ప్రభుత్వంలో హోంశాఖ కార్యదర్శి అనుమతి తప్పనిసరిగా ఉండాలి. అలాగే ఎమర్జెన్సీ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఫోన్ ట్యాప్ చేయాలి అంటే సంబంధిత రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి అనుమతి ఉండాలి. ఈ అనుమతి కేంద్ర హోంశాఖ కూడా తెలియజేయాలి. ఇదిగో మా రాష్ట్రంలో అత్యవసర పరిస్థితుల దృష్ట్యా మేము ఫోన్ ట్యాపింగ్కు అనుమతి ఇస్తున్నాము అని రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి అనుమతి ఇచ్చినప్పుడు అది కేంద్ర హోంశాఖ కార్యదర్శికి కూడా తెలియజేయాలి. అదే టైంలో ఆ అనుమతి 60 రోజులకే పనిచేస్తుంది. 60 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని రెన్యూవల్ చేసుకొని మళ్ళీ అప్లై చేయాలి. ఇదంతా కూడా పబ్లిక్ డొమైన్లో కూడా పెట్టాలి. అర్థమైంది కదా? సో ఇంత ప్రొసీజర్ ఉంటుంది. ఊరికే ఆషామాషిగా మాకు వీడు నచ్చడు కాబట్టి వీడి ఫోన్ మేము ట్యాప్ చేసేస్తాం, మాకు వీళ్ళు రాజకీయ ప్రత్యర్థులు కాబట్టి మేము వీళ్ళ ఫోన్ ట్యాప్ చేసేస్తాం అని అంటే కుదరదన్నమాట. సో ఒకవేళ అనధికారికంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తే టెలిగ్రాఫ్ చట్టంలోని సెక్షన్ 26B ప్రకారం నేరం. అలాగే రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 చూసుకుంటే రైట్ టు ప్రైవసీ కిందకు వస్తుంది, అంటే వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగినట్టు అనమాట. సో అప్పుడు శిక్షార్హులు అవుతారు. సో దీని ప్రకారం చట్టవిరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్కి పాల్పడిన వారికి గరిష్టంగా 3 ఏళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. అలాగే న్యాయస్థానాల్లో ఉన్న జడ్జీలు ఫోన్లు ట్యాప్ చేసినా లేదా ప్రజాప్రతినిధులు ఫోన్ ట్యాప్ చేసినా రాజకీయ కుట్రలకు భద్రతకు ముప్పు వాటిల్లడానికి ఫోన్ ట్యాప్ చేసినా సరే అది తీవ్రమైన నేరాలు, జీవితకాల జైలు శిక్షలు, 7 ఏళ్లకు పైగా జైలు శిక్షలు విధించే అవకాశం కూడా ఉందన్నమాట. అంటే ఇది మినిమం 3 ఏళ్ల జైలు శిక్ష ఉండొచ్చు.
అంతకుమించి కూడా ఉండొచ్చు, లేదా అంతకన్నా తక్కువైనా ఉండొచ్చు. ఆ పరిస్థితులను బట్టి, అవతల వ్యక్తులను బట్టి ఉంటుంది. ఇప్పుడు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని సాధారణ వ్యక్తి ఫోన్ ట్యాప్ చేశారనుకోండి, ఇప్పుడు నా ఫోన్ ట్యాప్ చేస్తారండి, నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను అనుకోండి, ఏమండి నేను పెద్ద వ్యక్తినేం కాదు కాబట్టి ఒక ఏడాదో 2 ఏళ్ళలో జైలు శిక్ష వేస్తారు అవతలది ప్రూవ్ అయితే. అదే ఒక హైకోర్టు జడ్జి ఫోన్ ట్యాప్ చేశారనుకోండి, అతను హై ప్రొఫైల్ వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఎదుటి వ్యక్తులకి ఎవరైతే ట్యాప్ చేశారో వాళ్ళకి తీవ్రమైన శిక్షలు పడతాయి. ఇక్కడ ఫోన్ ట్యాపింగే కాదు, మీకు ఇంకొక విషయం చెప్తున్నా, సందర్భం వచ్చింది కాబట్టి. మన ఫోన్ కాల్ డేటా కూడా మనకు తెలియకుండా ఎవరు తీసుకోకూడదు, అది కూడా చట్టంలో ఉంది. సుప్రీంకోర్టు ఒక మార్గదర్శకాలు చాలా స్పష్టంగా టెలికాం సంస్థలకి అండ్ దేశంలో ఉన్న అందరు పోలీసు కేంద్ర హోంశాఖ కూడా చెప్పిందనమాట. సో దాని ప్రకారం మన ఫోన్ కాల్ డేటా పోలీసులు తీసుకోవడానికి లేదు. ఏ సందర్భంలో తీసుకోవచ్చు అంటే వాళ్ళు, మనం గనక ఏదైనా నేరంలో అక్యూజ్డ్గా ఉంటే, అంటే ఆరోపణలు ఎదుర్కొంటే, ఎఫ్ఐఆర్లో మన పేర్లు రిజిస్టర్ అయి ఉంటే, ఆ ఎఫ్ఐఆర్ కాపీని ఆ టెలికాం సంస్థకి ఇచ్చి, అంటే మనం జియో సిమ్ వాడుతుంటే జియోకి, ఎయిర్టెల్ వాడుతుంటే ఎయిర్టెల్ వాళ్ళకి ఆ ఎఫ్ఐఆర్ కాపీని ఇచ్చే, ఇదిగో పలానా వ్యక్తి అక్యూజ్డ్గా ఉన్నాడు, పలానా వ్యక్తి మీద పలానా నేరాభియోగాలు ఉన్నాయి కాబట్టి మాకు ఇతను ఫోన్ కాల్ డేటా కావాలి, లాస్ట్ 6 months, లాస్ట్ 1 year, లాస్ట్ 2 years డేటా కావాలి అని అడుగుతారు. ఆ కాపీ పెట్టుకొని వాళ్ళు ఫోన్ కాల్ డేటా ఇస్తారు. అలా కాకుండా ఊరికే మీ ఫోన్ కాల్ డేటా పోలీసుల దగ్గర కానీ ఎవరి దగ్గర అయినా ఉన్నట్టు మీకు అనుమానం వచ్చింది అనుకోండి, మీరు ఇమీడియట్గా ఏ పోలీస్ స్టేషన్లో అయినా కంప్లైంట్ చేయొచ్చు, లేదా హైకోర్టులో నేరుగా పిటిషన్ వేయొచ్చు. ఇది రైట్ టు ప్రైవసీ కిందకు వస్తుంది. నేరుగా కోర్టులో పిటిషన్ వేయొచ్చు, ఇదిగో నా ఫోన్ కాల్ డేటా నాకు సంబంధం లేకుండా, నేను ఎటువంటి నేరాలు చేయకుండా, ఎక్కడ నా పేరు లేకుండా కూడా నా ఫోన్ కాల్ డేటా తీశారు. సో ఇది ఖచ్చితంగా నేరమే. అలా మీరు చేస్తే ఎవరైతే ఫోన్ కాల్ డేటా తీశారో వాళ్ళు శిక్షార్హులు అవుతారు. ప్లస్ మీ ఫోన్ కాల్ డేటా వాళ్ళకి ఇచ్చినందుకు మీ టెలికాం సంస్థ కూడా మీకు వాళ్ళు శిక్షార్హులు అవుతారు. అందుకు మీకు చాలా చెల్లించాల్సి ఉంటుంది అన్నమాట, ఫైన్. సో ఇది కూడా సుప్రీంకోర్టు మార్గదర్శకాలు. అంటే ప్రైవసీ, ఒక వ్యక్తి ప్రైవసీ అనేది మన భారతదేశ రాజ్యాంగం కావచ్చు, మన కోర్టులు కావచ్చు, అంత సీరియస్గా తీసుకుంటాయి. అటువంటప్పుడు ఒక ఫోన్ కాల్ డేటానే వెళ్ళకూడదని సుప్రీంకోర్టులు చెప్తున్నాయే, అలాంటప్పుడు వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ ఎలా చేస్తారండి? వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు అనేది ఎలా వింటారండి? అది ఖచ్చితంగా చాలా తీవ్రమైన అభియోగం అనమాట. అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ముందుగా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు బుక్ అవుతారు. ఇది లీగల్గా అన్ని రకాలుగా ప్రూవ్ అయితే, ఒకవేళ తెలంగాణలో సిట్ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నట్టు ఎక్కడి నుంచి ఫోన్ ట్యాపింగ్ పరికరాలు తీసుకొచ్చారు, ఎవరెవరు దీనిలో ఇన్వాల్వ్ అయ్యారు, ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేశారు అనేది ఆధార సహితంగా తెలంగాణ హైకోర్టులో ఆల్రెడీ ఈ కేసు పిటిషన్ జరుగుతుంది కాబట్టి, విచారణ దశలో ఉంది కాబట్టి ఆధారాలతో సహా ఇచ్చారనుకోండి, హైకోర్టు ఖచ్చితంగా వీళ్ళందరినీ కోర్టుకు పిలిపిస్తుంది. చాలా సీరియస్ యాక్షన్స్ అయితే ఉంటాయన్నమాట. థ్యాంక్ యూ.